నంద్యాల జిల్లా మహానందిలో చిరుతపులి కలకలం రేపింది. 20 రోజులుగా మహానంది పరిసరాల్లో చిరుత సంచరిస్తుండడంతో ప్రజలు హడలిపోతున్నారు. తాజాగా అర్ధరాత్రి ఆలయం వెనుక వైపు ఉన్న గోశాల వద్ద చిరుత తిరిగిన ఆనవాళ్లు కనిపించాయి. సీసీ కెమెరాలో దృశ్యాలు కూడా రికార్డయ్యాయి. చిరుతపులి సంచారంతో భక్తులు వణికిపోతున్నారు. రాత్రి వేళల్లో బయటకు రావాలంటేనే టెన్షన్ పడుతున్నారు. చిరుతపులిని టెన్షన్ పడుతున్నారు. నంద్యాల జిల్లా మహానందిలో చిరుతపులి కలకలం రేపింది. 20 రోజులుగా మహానంది పరిసరాల్లో చిరుత సంచరిస్తుండడంతో ప్రజలు హడలిపోతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, గత 20 రోజులుగా చిరుత సంచరిస్తుండడంతో ఆ చుట్టుపక్కల ప్రజలు తీవ్ర భయాందోళనలో తెలుస్తోంది. దీనిపై అటవీ శాఖ అధికారులు, పోలీసులు ఏమంటున్నారు? యథావిధిగానే యొక్క అటవీ అధికారులు ఒకటే మాటని స్పష్టంగా చెప్తున్నారు. ఏదైతే చిరుతపులి మహానంది పరిసర ప్రాంతాల్లో సంచరిస్తుందో ఈ నేపథ్యంలో ఎటువంటి పరిస్థితుల్లో అయినా కానీ పశువులను కానీ మనుషుల మీద కానీ దాడి చేయటం లేదు. కాబట్టి ఇది మహానంది పుణ్యక్షేత్రం అటవీకి దగ్గరలో ఉంది కాబట్టి ఆ అటవీ ప్రాంతం నుండి ఇక్కడికి వస్తుంది. ఈ నేపథ్యంలోనే అది తిరిగి అటవీ ప్రాంతంలోకి వెళ్తుందనే సమాధానం అటవీ అధికారుల నుండి వస్తుంది. అదే ఈ యొక్క అక్కడ ఉన్న స్థానిక ప్రజలు బాధలకు గురవుతున్నారు. ఈ రోజు చూసుకున్నట్లయితే మహానంది పుణ్యక్షేత్ర పరిసర ప్రాంతంలో ఈ రోజు తెల్లవారుజామున 2:30 ప్రాంతంలో ఈ యొక్క చిరుతపులి సంచరించింది. నిన్న మనం చూసుకున్నట్లయితే బండి ఆత్మకూరు మండలం కృష్ణానంది ఆలయ ప్రాంతంలో ఈ యొక్క చిరుతపులి సంచారం అనేది జరిగింది. అయితే ఈ రెండు ఒకటే పులి చిరుతపులినా లేక వేరు చిరుతపులిలా అనే ఒక ఆందోళన అయితే స్థానిక ప్రజల్లో నెలకొంది. ఎందుకంటే ఈ యొక్క చిరుతపులి తరచుగా 7 రోజుల పాటు నుండి ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నప్పటికీ ఎటువంటి పరిస్థితుల్లో అధికారులు స్పందన అనేది కనపడటం లేదు. మహానంది పుణ్యక్షేత్రము, ఇక్కడ పుణ్యక్షేత్రంలో భక్తులు కూడా ఎక్కువగా వచ్చే పరిస్థితి. రాత్రి వేళలో భక్తులు ఆ ప్రాంతంలో బస చేసినప్పుడు వారి మీద దాడి చేసే అవకాశం అయితే కనపడుతుంది. ఇంకా చిరుతపులి అనేది ఈ యొక్క గోశాల సమీపంలో ఎక్కువ సార్లు వచ్చిపోవడము, ఎక్కువ సార్లు అక్కడే సంచరించుండడం అనేది పశువులను వేటాడే అవకాశం అయితే కనపడుతుంది. ఈ మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో ఈ యొక్క పచ్చళ్ళ గ్రామంలో మెహనసాపై చిరుతపులి దాడి చేసి తీరడం అనేది బాధను కలిగించే విధంగా ఉంది. అటువంటి పరిణామాల్ని మరి ఇక్కడ ఈ యొక్క మహానంది పుణ్యక్షేత్రంలో కలిగే అవకాశం ఉంటుంది. ప్రజలను కాపాడాల్సిన అటవీ అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఈ యొక్క చిరుతపులిని బంధించి తిరిగి అటవీ ప్రాంతంలో వదిలితే బాగుంటుంది అనేది ఇక్కడ ఉన్న ప్రజలు కోరుకుంటున్నారు. అయితే అటవీ అధికారులు చెప్పే సమాధానం అయితే ఎప్పుడైతే దాడి చేస్తుందో అప్పుడే తాము బంధించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు తప్ప ఈ చిరుతపులి బెడద నుండి ఈ యొక్క ప్రజలను కాపాడే భరోసా అయితే ఈ అటవీ అధికారులు ఇవ్వటం లేని పరిస్థితి. ఎక్కడైతే మెహనసాని పచ్చళ్ళలో చిరుతపులి దాడి చేసి చంపిన చిరుతపులిని అయితే బంధించి తిరుపతి జూకి తరలించారు. కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో గత 20 రోజుల పాటు నుండి చిరుతపులి సంచరిస్తున్నప్పటికీ కూడా అటవీ అధికారులు మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు ఎటువంటి పరిస్థితుల్లో బయటికి రావద్దని చెప్పేసి అక్కడ ఉన్న స్థానిక ప్రజలకు సూచనలు ఇస్తున్నారే తప్ప ఎటువంటి పరిస్థితుల్లో ఆ చిరుతపులిని బంధించే ఒక ఆలోచన అయితే ఇక్కడ అటవీ అధికారులు అయితే చొరవ చూపటం లేదు. ఇటువంటి తరుణంలో అక్కడున్న ప్రధానికి మాత్రం భయానకు గురవుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. సిద్ధు. ఓకే లోకేష్.